అందరికీ నమస్తే గరం గరం వార్తలకు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పారి పంపకాల్లో మోసపోయిన రాజేష్ నమ్మిచ్చి ఆఖరికి వస్తే ఎగిరి నడ్డి మీద దండు హిందూపురంలో పంచుతున్నారు చీరలు బాలయ్య బాబు ఏంది చిల్లర రాజకీయాలు డీకే అరుణ చేసింది బ్యాటింగ్ ఈ ఎలక్షన్ లో చేస్తుందో మరి హిట్టింగ్ దొంగ మీదనే ఎదురుదాడి చేసిన తల్లి కూతుళ్ళు వీళ్ళ ధైర్యానికి సన్మానం చేసిండ్రు పోలీసులు తన చర్మంతోని కుట్టించిండు తల్లికి చెప్పులు ఎంతమంది ఉంటారు ఇలాంటి కొడుకులు ఎండాకాలంలో ఎండలు మండుతున్నాయా ప్రభుత్వమే కారణమని రాయ్ బీహార్లో వరదలు వచ్చినాయా ఏపీ గవర్నమెంటే కారణమని వచ్చాయి అమెరికాలో అడవులు కాలిపోతున్నాయా దాని వెనుక ఏపీ సర్కారు కుట్ర ఉన్నదని చెప్పు ఏపీలో ఎల్లో మీడియా ఎవ్వారం ఇట్లనే ఉన్నది ఎక్కడ ఏం జరిగినా ఎంబటే గవర్నమెంట్ మీద బురద జల్లుడే వాళ్ళ పని ఇదంతా చంద్రబాబు ఆడిస్తున్న నాటకం అని ఫైర్ అయిండు పేర్ని నాని ఎందుకు 45 ఏళ్ల ఇండస్ట్రీ 14 ఏళ్ల ముఖ్యమంత్రి 75 ఏళ్ల వయసు మీద పడింది కానీ లోపల ఇంకా వయసు పోరనుకున్నంత పవర్ ఉన్నదని వాళ్ళ కొడుకే చెప్పిండు మీరేమో ముసలోడయిండు అని ఎక్కిరిస్తున్నారు పొలాల్లో రావి చెట్టుకి తాడి చెట్టుకి కూడా వయసు వచ్చింది కానీ ఎంతో కొంత జనానికి పనికి వచ్చే పనులు చేస్తా ఉంటాయి రావి చెట్టుకు తాడి చెట్టుకు చంద్రబాబుకు లింక్ పెడతారేంది మీరు ఆయనకున్నంత అనుభవం ఈ దేశంలో ఎవ్వరికి లేదు తెలుసా ఈయన అనుభవం ఈయన వయసు ఎవరికి ఉపయోగం అట్లా తీసి పారేస్తారేంది సార్ ఆయన ఢిల్లీలా చక్రాలు తిప్పిండు ప్రధానమంత్రులను రాష్ట్రపతులను డిసైడ్ చేసిండు అవును గాని ఈ కంటైనర్లో లేని సార్ చంద్రబాబు చీకట్లను లేచి ఏదో పోస్ట్ పెట్టిండంట అంతా కొడితే వాళ్ళ చుట్టాలదే అంట కదా ఆ కంటైనర్ డ్రగ్స్ కి ఎవరి మన చుట్టాలు తెచ్చుకోవటం ఏంటి మన బీరకాయ పీస్ తెచ్చుకోవటం ఏంటి చంద్రబాబు చుట్టాలా అవునా ఎవరు సార్ ఆ చుట్టాలు మన వదిలి గారి చుట్టాలు ఉండటం ఏంటి వదిలి గారి ఇంట్లో పిల్లలు ఉండటం ఏంటి వామ్మో చేసేదంతా చేసుకుంటేనే మళ్ళీ మీ గవర్నమెంట్ మీద బురద చల్లుతున్నాడా పెద్ద స్కెచ్చే అదృష్టం ఏంటంటే ఒక్కడి పేరు ఎవరు రెడ్ లేదు బతికిపోయాం ఉంటే ఏమైతుండే ఎవడన్నా దురదృష్టవశాత్తు ఒక రెడ్డో లేదా ఎవడన్నా కాపోడో ఏంటి పేరుందని జగన్మోహన్ రెడ్డి అవుట్ మొత్తం ఈనాడు జ్యోతి అవును అది కూడా కరెక్టే కోతికి కొబ్బరికాయ దొరికినట్టు తీర్ల కథలు అలుతుండే ఆ ఎల్లో మీడియా మాకు భయాలు అనుమానాలు ఉన్నాయి ఎందుకు భయం ఏమిటికి భయం బ్రాందీ పంచేటువంటి స్థాయి నుంచి దాటి ఈ రాష్ట్రంలో ఓటు కోసం డ్రగ్స్ ఏమన్నా పంచి పెడతాకి తెచ్చాడా చంద్రబాబు ఆయన కొడుకు ఇగో సారు మీరు ఆయనకు లేనిపోయిన ఐడియాలు ఇవ్వకురి మీకే పుణ్యం ఉంటుంది ఇదేదో మంచిగానే ఉన్నదని ఆయన నిజంగా మీరు అన్నంత పని చేసినా చేస్తాడు అనుకున్నదొక్కటి అయినదొక్కటి బోల్తా కొట్టిందిలే చంద్రబాబు పాపం చంద్రబాబు ఏదో అనుకుంటే ఏదో అవుతున్నది ఇప్పటికే పొత్తులని చిత్తులై టికెట్లు రానోళ్ళు తిరగబడుతుంటే ఇప్పుడు 3వ లిస్టు ప్రకటించేటాలకు మరింత ముదిరినట్టయింది ఈ పంచాది మరి పంచాదంటే ఏదో చిన్నదనుకోకుండా సుమి అగ్గి రాజేశ పంచాది చంద్రబాబుకు శనికి షాట్ అవుతున్నది చూస్తున్నారు కదా బాబు ఫోటోను బజార్లోనే ఇంపి ఎట్లా తలగా పెడుతున్నారో చూస్తుంటే ఈ మంటల్లో గాలి పార్టీ బూడిదైతే ఉన్నది పోండి మరి లేకపోతే సొంత పార్టీ లీడర్ల కోపానికి ఇట్లా మంటలు వేస్తున్నాయి మరీ ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో సొంత పార్టీ నేతలే చీ కొడుతున్నారు చంద్రాలను ఈ రోజు నారా లోకేష్ టికెట్లను అమ్ముకొని ఈ రోజు ఇక్కడ గుండా కుటుంబానికి అన్యాయం చేశారు ఇన్నరా టికెట్లు అమ్ముకుంటున్నారు చంద్రాలు లోకేష్ గానీ పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళకి ఇయ్యట్లేదని మస్తు కోపం చేస్తున్నారు వీళ్ళు 3వ జాబితాలో శ్రీకాకుళం టికెట్ ను గుండా లక్ష్మీదేవికి ఇవ్వకుండా గోండు శంకర్ కు కేటాయించింది దీంతోనే లక్ష్మీదేవి అంచాల్లో రచ్చ వేసారు అట్లనే పాతపట్నం టికెట్ ను మామిడి గోవిందరావుకి ఇస్తే కలమల వెంకటరామన్ అంచర్లు ఆందోళన చేసిర్రు ఇప్పటికైనా టికెట్ మారిస్తే సరే లేకపోతే పార్టీకి రాజీనామా చేస్తామని ఖరాఖండే చెప్పిండ్రు ఆ తెలుగుదేశం జెండా ఇడిచిపెట్టి కలవట్ నాయకత్వాలే ఉండాలని చెప్పేసి అట్లనే గోపాలపురంలో కూడా మద్దిపాటి వెంకటరాజును వెంటనే మార్చాలనే నిరసనలు భగ్గుమంటున్నాయి లేకపోతే టీడీపీ అభ్యర్థి అయినా సరే మేమే ఓడిస్తామని సవాల్ చేస్తున్నారు అటు హెచ్చర్లలో కళా వెంకట్రావు అంచర్లు ఆగమాగం చేస్తున్నారు లోకేష్ బాబు కాదు కదా ఇంకే బాబు చెప్పినా వినే పరిస్థితుల్లో వీళ్ళు లేరు కానీ ఈ మంటలు ఇవన్నీ చూస్తుంటే బాబు ఫ్యూచర్ ఏందో ఇప్పుడు అర్థమవుతున్నది మనకు నాకు ఎమోషన్స్ ఉండవు
ఫీలింగ్స్ ఉండవు, మ్యానిపులేషన్స్ ఉండవని సినిమాలల్లో భారీ డైలాగులు చెప్తాడు బాలయ్య. కానీ అదే రాజకీయాలకు వచ్చేటాలకు మ్యానిపులేట్ చేయాలని చూస్తుండు. రాబోయే ఎలక్షన్లల్లా ఓడిపోతాననే భయం పట్టుకున్నది. అందుకే ఏం చేస్తుండో చూస్తే హౌవా బాలయ్యనా అని నోరెళ్ళబెడతారు. రిస్కా నాకా అని ఇట్లా సినిమాల్లో డైలాగులు కొట్టే బాలయ్య బాబు పాలిటిక్స్లోకి వచ్చేసరికి నిజంగానే రిస్క్గా ఫీల్ అవుతున్నట్టున్నాడు. మరి గెలవడన్న అధైర్యమో మళ్ళా రానన్న అపనమ్మకమో కానీ హిందూపురంలో బాలయ్య బాబు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు చీరల మీద చీరలు పంచిపిస్తున్నాడు. నేను ఎక్కడున్నా నా అనుకున్న వాళ్ళు ఇక్కడ ఉంటారు అని సినిమాల్లో డైలాగులు బగ్గనే చెప్తాడు కానీ అదే హిందూపూర్లా నా అనుకునే ఓటర్లు కరువయ్యేసరికి కొందరు కార్యకర్తలతోని చీరలు పంచిపిచ్చి ఓటర్లను కాకాబట్టించే పని చేస్తున్నాడు. గల్లీలో అయినా, బస్తీలో అయినా, పట్టణంలో అయినా, పల్లెల్లో అయినా నేను చీరలు పంచనంత వరకే, వన్స్ మేము చీరలు పంచడం స్టార్ట్ చేస్తే ఆపడం కష్టమే అన్నట్టు ఇష్టారాజ్యంగా ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి మరీ చీరలు పంచుతున్నారు. అంతేకాదు బాలయ్య ఫోటోలతో ఉన్న క్యాలెండర్లను కూడా ఇచ్చుకుంటా చీరలు తీసుకోండి, బాలయ్యకు ఓటేయండి అని చెప్తున్నారు. మరి ఎన్నికలంటే పట్టుకుంటే పట్టు చీర అనే ప్రోగ్రాం అనుకుంటుండో బాలయ్య. అయినా బాలయ్యకి పరిస్థితి వచ్చిందంటేనే అర్థం కావాలి రాబోయే ఎన్నికల్లో ఆయన పరిస్థితి ఏంది అనేది. అన్నట్టు మొన్న పయ్యావుల కేశవ్ కూడా ఇట్లనే చీరలు పంచిండు. మరి ఇదంతా చూస్తుంటే టీడీపీ వాళ్ళు ఈ ఎన్నికల్లో చీరలనే నమ్ముకున్నట్టుగా అనిపిస్తున్నది. టీకే అరుణ మేడం కాంగ్రెస్లో ఉన్నప్పటికంటే బీజేపీలో జాయిన్ అయినాక భలే యాక్టివ్ పనిచేస్తుందిలా. పార్టీ మీద ఈగను వాలనీయకుండా సందు దొరికినప్పుడల్లా అటు కాంగ్రెస్ వాళ్ళను ఇటు కారు పాటలను పిడిచిపెడుతుంది. అట్లని సీరియస్ పాలిటిక్స్ చేస్తుందా అంటే అట్లేం లేదు. మొన్నటికి మొన్న అక్కలతో కలిసి డ్యాన్స్ కూడా చేసింది కదా. ఇక ఈరోజు వాహ్ వాహ్ వాహ్, బ్యాటింగ్ అంటే బ్యాటింగ్ కాదు పోన్రి, 4ల మీద 4లు, 2Dల మీద 2Dలు, నడిమిట్ల 2-3 6లు కుమ్మేసింది అంతే. మేడం సార్ మేడం అంతే, కుమ్ముడు గుమ్మేసింది, దుమ్ము దులిపింది. టెస్ట్ క్రికెట్ ప్లేయర్ లెక్క గుండ్రటి క్యాపు, సూపర్ బ్యాటు. మళ్ళీ బ్యాట్ చూడండి ఎట్లా పట్టిందో, రంజిల్లా ఇంటర్నేషనల్ స్టేడియాల్లో ఆడినోళ్ళు పట్టినట్టే పట్టింది. ఇక ఇది అంత గెత్తు అయితే ఇటు చూడండి. మహబూబ్ నగర్లో క్రికెట్ టోర్నీలను టాస్ వేసి ప్రారంభించిన మేడం ముందుగాల బ్యాటింగ్ చేసి క్రీడాకారులను, ప్రేక్షకులను మస్తు అంటే మస్తు ఖుషి చేసింది. ఇక ఎట్లయినా మహబూబ్ నగర్ ఎంపీగా పువ్వు పార్టీ సీట్ వచ్చింది. అటు ఆటలను ప్రారంభిస్తే చిన్నగా ప్రచారం చేసుకోవచ్చు, ఓటు అడుక్కోవచ్చు అని ప్లాన్ ఇట్లా చేసిందో ఏమో కానీ మేడం అయితే బ్యాటింగ్ అదరగొట్టింది పోండి. కదిలేవో అడుగు యువతకు నువ్వు వెలుగు, కదిలింది కదిలింది మన బర్రెలక్క అదిగో అని పాట పెట్టుకొని మొన్న అసెంబ్లీ ఎన్నికలప్పుడు కొల్లాపూర్లా కోలాహలం చేసింది మన బర్రెలక్క. గుర్తున్నదా? ఇప్పుడు ఆ బర్రెలక్క అందరికీ ఒక సర్ప్రైజ్ ఇచ్చిందిలా. సర్ప్రైజ్ అంటే మామూలు సర్ప్రైజ్ కాదు, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసుడు అంతకంటే కాదు. మరి ఏందంటే చెప్పుడెందుకు, వార్త చూసేయుర్రి. తెలంగాణ యూత్ ఇన్స్పిరేషన్ పాలమూరు ముద్దుబిడ్డ మన బర్రెలక్క అలియాస్ శిరీష మార్చి 28వ తారీఖు నాడు పెళ్లి పీటలు ఎక్కబోతున్నది. మొన్ననే ఇంట్లో దోస్తులు చుట్టాల నడమ జబర్దస్త్ గా ఎంగేజ్మెంట్ కూడా అయింది. లగ్గం కోటు కూడా వేసుకున్నారట, కారెట్లు కూడా కొట్టించారు, ధూమ్ ధామ్ గా డిస్ట్రిబ్యూషన్ కూడా అవుతున్నది. ఇగో ఇదే నా ఆహ్వానం అనుకుంటా అక్క పెళ్లి పత్రికను సోషల్ మీడియాలో పెట్టి వెల్కమ్ చెప్పింది అందరికి. మారేడు బక్కమ్మ బాలకృష్ణల చిన్న కొడుకు వెంకటేషే మన బర్రెలక్కకు కాబోయే పెనిమిటి, దూరపు చుట్టమాట. మొన్నట్ల ఎలక్షన్లప్పుడు కూడా అక్క ప్రచారం చేస్తుంటే మస్తు సపోర్టింగ్ చేసిండట. మరి ఇప్పటి వరకు అయితే పిల్లగాని ఫోటోలు ఎక్కడ పెట్టలేదు. ఏంది బర్రెలక్క మరి మా బర్రెల భావం చూపెట్టావా మాకు అంటే, ఇప్పుడు పెన్లని ఎట్లయితే సర్ప్రైజ్ చేసినో పిల్లగాన్ని కూడా అట్లనే సర్ప్రైజ్ గా చూపెడతా అని చెప్తున్నదట. ప్రజెంట్ పట్నంలో బట్టలు కొనే బిజీలు ఉన్నదట అక్క. శోభకృత నామ సంవత్సరం పాల్గొన మాసం 28వ తారీఖు నాడు గురువారము ఉదయం 9:32 3 ముళ్ళే ఎంచుకోబోతున్నది బర్రెలక్క బర్రెల బావతోటి. నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి పిఎంఆర్ గార్డెన్ లో జరగబోతున్నది పెళ్లి. ఈ పెళ్లికి అందరు హాజరుపడి నన్ను ఆశీర్వదించాలని కోరుతున్నది అక్క. ఇప్పటికైతే ఇది ముచ్చట, మళ్ళీ పెళ్లి ముచ్చట ఆ రోజు చెప్పుకుందాం. ఇక మొన్న మేడారం జాతర హుండీ లెక్క పెడుతుంటే బంగారం, వెండి, మన పైసలు, బయటి దేశాల పైసలతో పాటు కొందరు భక్తులు ఏం వేసిండ్రు, చిట్టీలు రాసి, తల్లి ఓ దయగల్ల తల్లి మా ఆయన బెట్టింగులు బంద్ చేయాలి,
మా అక్క కొడుక్కి ఐఐటి సీట్ రావాలని చిట్టి రాసి సమ్మక్క సారక్కకు వేడుకున్నారా. ఇక అది అట్లా ఉండంగానే ఇంకా ఈడ చూడుండ్రి ఏం రాసిండ్రో. కష్ట సుఖాలు నెరవేరాల్సిన కోరికలను చిట్టీలలో రాసి ఇదే చిట్టీలతో మాలగట్టి మనసులున్న కోరికలను మొత్తం గద్వాల జోగులాంబమ్మ వారికి హుండీలేసింది ఓ అపర భక్తురాలు. ఇంతకు చిట్టీలలో ఏం రాసి ఉన్నదంటారా? చూపెట్టవే పెద్దన్న. చూసినారులా అక్క ఏం రాసిందో. అమ్మా జోగులమ్మ తల్లి, నా కొడుకు ఎగ్జామ్స్ లో సక్సెస్ కావాలి, నా కోరిక నెరవేరిస్తే బంగారు ముక్కు పుడక చేయిస్తా, అంతేకాదు చీరే సారలు కూడా తెచ్చి నీకు పెడతా. తల్లి దయచేసి నేను చిట్టీలో రాసిన కోరికను నెరవేర్చమని వేడుకుంటున్నది. మరి దండం పెట్టిపోతే తల్లికి గుర్తుండదు. ఇట్లా చిట్టి రాసి హుండీలేస్తే బరోబరిగా కోరిక నెరవేరుతుందని ఎవరన్నా చెప్పిండ్రో, లేకుంటే మొన్న సమ్మక్క సారలమ్మ హుండీల పడ్డ చిట్టీలను చూసి వేసిందో గాని ఆలయ సిబ్బంది అధికారులు హుండీలను లెక్క పెడుతుంటే ఈ చిట్టీలను చూసి ఏందో విచిత్రంగా ఉన్నదని తీసి బయటికి ఇడిచిండ్రు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది కానీ ఈ నన్మ కొందరు భక్తులు భలే భలే గమ్మతి చేస్తున్నారు. పోంది మంది మాటలు పట్టుకొని ఏడుకోబోతే మళ్ళొచ్చేసరికి ఇల్లు గుల్లయిందంట. కొందరు వాళ్ళ సోపతిగాలను బాగా నమ్మి మోసపోతుంటారు. ఇందాక రాజేష్కు ఫోన్ చేస్తే కూడా ఎందుకో మోసం మోసం అని మొత్తుకుంటున్నాడు. మరి ఆ కథ ఏందో కమామిషం ఏందో చూద్దాం పాండి. ఫోన్ కట్ చేస్తూ అరే పోతావరా నువ్వు, నాశనం అయిపోతావు. అరే ఇంత మోసం చేస్తావరా, ఇంత ఘోరం ఉంటుందా ఎక్కడన్నా? అరే చెప్తున్నా చూడు, నువ్వు దొరకాల కొడుక, నీ అంతు చూస్తా చూడు, నేను నిడిచిపెట్టారే, నేను నిడిచిపెట్టా. ఫోన్ ఎందుకు ఫోన్ కట్ చేస్తున్నావు? ఓ రాజేషు ఏమైంది? మొన్న పిఠాపురంలా వర్మ అనుచరులు తిట్టినట్టు అంతగానం తిడుతున్నా ఎవరిని? తిట్టుడు కాదు, వాడు అంతు చూస్తా ఎన్ని మాటలు చెప్పిండబ్బా, నమ్మిచ్చి బుదిగారిచ్చి మోసం చేసిండు. వాడు దొరకాలి కానీ ఊకునే ప్రసక్తి లేదు, మన అంతు చూస్తా చూడు. కాస్త తిట్లాపి అసలు నిన్ను ఎవరు మోసం చేసిండ్రు, మ్యాటర్ ఏందో చెప్పు ఫస్ట్. ఇది కాదు రావాలి, మా ఫ్రెండ్ గాడు వచ్చి నా దగ్గర ఒక బిజినెస్ ఐడియా ఉన్నది, అందులో ప్రాఫిట్ వస్తే 50-50 తీసుకుందామంటే వాని ఐడియా నచ్చి 10 లక్షల రూపాయలు పెట్టిన. మరి ఇంకేంది, మంచి పని చేసినావు కదా, దానికి కోపం ఎందుకు? ప్రాఫిట్ రాలేదా ఏంది? ప్రాఫిట్ ఎందుకు రాలేదబ్బా, పెట్టిన పెట్టుబడికి డబల్ వచ్చింది, కానీ వాడే అన్ని పిట్టకథలు చెప్పి మోసం చేసిండు నన్ను. నిన్నే మోసం చేసిండా? ఎట్లా? అప్పుడేమో చెరసగం ప్రాఫిట్ పంచుకుందాం అన్నాడా, ఇప్పుడేమో ప్రాఫిట్ పంచుకునే టైం వచ్చిన తర్వాత బిజినెస్ ఐడియానే నాదిరా, ఆఫీస్ పెట్టిందే నేనురా, నా వాళ్ళే పని చేస్తున్నారు, అందులో నేనే పని చేపిస్తున్నా, ఆడికిడికి తిరిగింది నేనే అని ఎదవ సాకులన్నీ చెప్పి ప్రాఫిట్ ఇయ్యడట. దానికి తోడు కనీసం పెట్టుబడి పైసలన్నీ అంటే అవి కూడా ఇప్పుడు ఇచ్చేది లేదు అంటాడు. ఓర్ని అచ్చం గుంటూరు కారం సినిమాల హరిదాస్ కు మహేష్ బాబుల తాత ప్రకాష్ రాజ్ చేసినట్టు పాలిటిక్స్ లో బాబు కళ్యాణ్ కు చేసినట్టే జరిగింది కదా నీ ముచ్చట కూడా. గుంటూరు కారం సరే, ఈ బాబు కళ్యాణం కథ ఏంది? ఇంద్రబాబు కూడా కళ్యాణ్ కు ఇట్లనే అరచేతిలో బెల్లం పెట్టి మోచేయి నాకిచ్చిండుగా. అర్థం కాలే, అంటే వాళ్ళు కూడా బిజినెస్ డీల్ చేసుకున్నారా? వాళ్ళకు రాజకీయం అంటే బిజినెస్ కదా, ఇద్దరు కలిసి 10 ఏళ్ల కింద ఆ బిజినెస్ లో దిగిండు, చెరి సగం పెట్టుబడి కూడా పెట్టిండు. ఏమైంది మరి వాళ్ళ బిజినెస్ ఎట్లా నడిచింది? చెప్తా ఇను. బిజినెస్ అగ్రిమెంట్ అంటే పొత్తు అన్నట్టు, ఆ పొత్తు ప్రకారం సీట్లు పంచుకోవాలనుకున్నారు. ఓకే, మరి సీట్లు ఎట్లా పంచుకున్నారు? పొత్తు ధర్మం ప్రకారం 80 సీట్లు అడుగు అని మా వాళ్ళు చెప్తున్నారు. అంతమందం సీట్లు ఇస్తే చాలు అన్నాడు కళ్యాణం బాబు ఇంద్రబాబుతోని. ఓ 80 సీట్లు ఇచ్చిండా? ఇచ్చిండు. మరి ఇంకేందబ్బా, అగ్రిమెంట్ ప్రకారమే పంచుకున్నారు కదా, నా లెక్క కాలేదు కదా. చెప్పేది నేను 14 ఏళ్ల సీఎంగా చేసిన 40 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ ఢిల్లీలో చక్రాలు తిప్పినా అని చెప్పి ఆ 80 సీట్ల నుంచి ఒక 10 సీట్లు తీసుకున్నాడు. పోతే పోనీ ఇంకా 70 సీట్లు ఇచ్చిండు కదా. పొత్తు ఐడియా నాదే కాబట్టి ఇంకో 10 సీట్లు ఎక్కువ కావాలని అండ్ల నుంచి ఇంకో 10 తీసుకున్నాడు. ఆ 10 ఈ 10 20 పోతే అంటే ఇప్పుడు 60కి ఫైనల్ అయిందా? ఆగాగు, అక్కడితోనే అయిపోలేదు. మీ పార్టీల కార్యకర్తలే లేరు, పేరున్న లీడర్లు కూడా లేరు అని ఇంకో 10 సీట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అరే అదేం లెక్క అబ్బా, అట్లా ఉంటుందా ఎక్కడన్నా? సరే పోనీ కనీసం ఆ 50 సీట్లను ఇచ్చిండా లేదా మిగతాయి? నీకు నెలలేదా ప్యాకేజీ పంపియాలే, దానికి పెట్టుబడి కింద ఇంకో 10 సీట్లు కావాలని ఇంకో 10 గుంజుకున్నాడు. సరిపోయింది పాటు, ఇంకేమున్నాయి ఆడ ఉన్నాయా 40 సీట్లు, కనీసం ఆ 40 సీట్లన్నీ ఇచ్చిండా, లేకుంటే వాటికి కూడా మళ్ళీ సాకులు చెప్పి ఇంకేమైనా కోత పెట్టిండా? నువ్వు 2 చోట్ల ఓడిపోయినావు, నీ పార్టీ నుంచి ఒక్కడే గెలిచిండు, నీకు సీట్లు ఎందుకు అని మిగిలిన సీట్లు కూడా తీసుకున్నాడు. లాస్ట్ కు 24 సీట్లు ఇచ్చిండు. వామ్మో వామ్మో, గింత మోసం ఉంటుందా ఎక్కడన్నా? ఇదేం పొత్తు, ఇదేం బిజినెస్? సరేది పోనీ ఆ 24 సీట్లన్నీ ఇచ్చిండు కదా. 24 ఇచ్చినట్లే ఇచ్చి నువ్వు ఒక్కనివే కాదు పువ్వులు కూడా ఉన్నారు కదా, వాళ్ళకు కూడా సీట్లు ఇవ్వాలి కదా అని ఆ 24 నుంచి ఇంకో 3 సీట్ల కోత పెట్టి
పువ్వు పాటోళ్ళకి ఇచ్చిండు. ఆ ఇంద్రబాబు కూడా సేమ్ మా దోస్తుగాని లెక్కనే ఉన్నాడు కదా, నమ్మిచ్చి ఆఖరికి వస్తే ఎగిరి నడ్డి మీద దండిండు. అయినా కానీ పాపం పోయి మరి కళ్యాణం బాబు ఇది ఎక్కడ అన్యాయం అని అడగలేదు ఆయనను? ఏం అడగలే. అదేందయ్యా మరి అంత ఘోరంగా మోసపోయినావని కళ్యాణం బాబును కొందరు పెద్ద మనుషులు అడిగితే మీకేం సంబంధం అని వాళ్ళ మీదకే కొట్లాడకపోయిండు. అమాయకంగా ఉంటే అట్లనే మోసం చేస్తారబ్బా. నా దోస్తుగాడు కూడా అట్లనే చేసిండు. అందుకే ఊకునే ప్రసక్తే లేదు చూడు. ఆనికి ఫోన్ చేసి ఆడు దొరకాలే కొడుకు అని సంగతి చెప్తా. రింగ్ అవుతుంది, ఎత్తిండి. హలో, అరే ఎక్కడున్నావురా నువ్వు? ఎక్కడున్నావో చెప్పు. మంచి మర్యాదకి ఏడున్నావో చెప్తున్నాను. ఇల్లు కూడా నాకు తెలుసు కానీ అనవసరంగా ఇంటికి రావద్దని చెప్పి ఊకుంటున్నా. మంచి మర్యాదకి ఏడున్నావో చెప్పు. ఆడికి వచ్చి కలుస్తాను. అయిపోయినవరా నువ్వు ఇవాళ నా చేతిలో. నమ్మి నాన్న వస్తే పుచ్చి బుర్రలైనట్టు ఇంద్రబాబు తన నమ్మిన కళ్యాణం బాబును ఘోరంగా మోసం చేసిండని ఆ పాటోలే బూతులు తిడుతున్నాడు. ఇంద్రబాబా మజాకా మరి. మామూలుగా వాళ్ళ ఇంట్లో నన్ను దొంగలు పడితే ఆ టైంకి ఇంట్లో మొగోళ్ళు లేకపోతే ఉన్న ఆడోళ్ళు మస్తు అరుస్తుంటారు, భయంతో వణికిపోతుంటారు. ఎవరన్నా రండ్రి అని గల్లీలోకి వచ్చి మరీ కేకలేస్తుంటారు. కానీ అదే గీడో కాడ ఓ తల్లి బిడ్డ ఇంట్లో దొంగలు పడితే అట్లా అరవలేదు. ఆట ఆడుకున్నారు. ఇడవద్దు బిడ్డ, వదిలేదే లేదు మమ్మీ. నేను కాలు చేతులు గట్టిగా పట్టిన బిడ్డ, నేను మొహం మీద పంచులు ఇస్తున్నా మమ్మీ అనుకుంటా ఇంట్లోకి వచ్చిన దొంగోని మీద తల్లి కూతురు ఇద్దరు కలిపి ఎదురుదాడి చేసిర్రు. ఇట్లా దొంగోడు ఓ కత్తి ఓ నాటు తుపాకీ పట్టుకొని వస్తే అదే తుపాకీ పట్టుకొని వాన్నే కాల్చినంత పని చేసిర్రు. వీడు వేయినాక ఇంకొకటి ఇంటుంటే వాన్ని కూడా తరిమి కొట్టిర్రు. ఈ తల్లి బిడ్డల దాడికి తట్టుకోలేక వచ్చిన దొంగోళ్ళే పారిపోయిన తప్ప వీళ్ళైతే ఇంచు కూడా బెనకలే వనకలే. మరి వీళ్ళకి ఇంత ధైర్యం ఎక్కడిది అని అంటే ఈమెకు కరాటే వచ్చునాట. పోయి దొంగోళ్ళు వీళ్ళ చేతుల్ని పడేటాలకు పాత రోజుల్లో ప్రాక్టీస్ సెషన్ గుర్తుకొచ్చినట్టున్నది. ఇది మన హైదరాబాద్ బేగంపేట్లనే. ఈ దొంగ బద్మాషి గాళ్ళట దీపావళి టైంలో వీళ్ళ ఇంట్లో 9 రోజులు పనిచేసిరాట. ఇంట్లో ఎక్కడేముంటది, ఏ టైంలో ఎవరు ఉంటారు అనేది వీళ్ళకి బగ్గా తెలుసునాట. అందుకే ఇంట్లో వచ్చేది కానీ సీన్ అంతా ఉల్టా పల్టా అయింది. अंदर क्यों आए, बाहर खड़े रहना था, तो बोले मैडम आ गए आप ले लो कोरियर। जैसे मैं उनके पास गई थी उसने बैकपैक बाहर सामने रखा, अपना बैकपैक से कोरियर निकाल रहा हूँ बोल के उसने गन निकाल के मुझे अटैक किया। ఈ విషయం పోలీసులకు చేరటాలకు దొంగోళ్ళు ఇద్దరిని అరెస్ట్ చేసిర్రు. ఇలాంటి రియాక్షన్ నేను ఎక్కడ కూడా నా 10 years సర్వీస్లో 10-11 years సర్వీస్లో నేను చూడలేదు. ఆ తర్వాత ధైర్యంతో ఎదురు దాడికి దిగిన ఈ అమ్మ కూతుళ్లకు పోలీసులు సన్మానం చేసిర్రు. కానీ వీళ్ళిద్దరు గ్రేట్ కదా, వీళ్ళ ధైర్యానికి తారీఫ్ ఇవ్వాల్సిందే మరి. అరటి పండ్లు అమ్ముకునేటోళ్ళు రాత్రి అయినాక ఏం చేస్తారు? బండ్లనే పండ్లుంచి ఓ కవర్ మీద నుంచి కవర్ కప్పి తాడు కడుతుంటారు, అంతే కదా. అంతకుమించి ఏం చేస్తారు? ఓ పెద్దగా భద్రం అవసరం లేదు కదా. అవేమన్నా దొంగతనం చేస్తారా? ఎవరన్నా అనుకోకుండ్రి. ఎందుకంటే అరటి పండ్ల కోసం కూడా కకృతి పడే దొంగతనం చేసేటోళ్ళు ఇంకా ఉన్నారని మాకిప్పుడే అర్థమవుతుంది. అగో చూస్తున్నారు కదా, ముసుగేసుకొని వచ్చిన ఈ బద్మాషి గారిని అట్లొచ్చిండు, అరటి పండ్ల మీద కప్పిన కవర్ తీసిండు. మరి ఆకలి 2, 3 తింటాడు అనుకుంటే ఏకంగా గెలనే బయటికి తీసుకుంటా పోతున్నాడు. ఈయన కుర్తిలో అరటి తొక్క గుచ్చ. ఖమ్మం జిల్లా సత్తుపల్లి బస్టాండ్ దగ్గర ఈ అరటి పండ్ల బండి ఉన్నది. సురేష్ అనే అన్నదట ఈ బండి. అయితే రోజు లెక్కనే తెల్లారొచ్చి చూసేసరికి ఒక అరటి గెల లేకపోయేసరికి వెనకాల షాపులో ఉన్న సీసీ కెమెరాలో చూస్తే ఈ అరటి దొంగ భాగవతం బయటపడ్డది అన్నట్టు. ఇక విని ఏమంటే మంచిగా ఉండి చెప్పారు. మరి వీడు దీన్ని పట్టుకోవే మళ్ళీ అమ్ముకున్నాడో లేదంటే తినేదానికే తీసుకుపోయిండో గానీ ఎవ్వరు ఊహించినట్టు ఇట్లా అరటికెల దొంగతనం చేసిండు. మరి నీ దొరకబట్టి పోలీసులు అరటి తొక్కల మీద నడిపించుకుంటా జారేసి కొడతా గానీ ఇంకోసారి ఇట్లా చేయడు కావచ్చు. కొడుకులని కోటొక్క దేవుళ్లకు మొక్కి ముడుపులు కట్టి తల్లులు కొడుకులను గంటే పెరిగి పెద్దోళ్ళైనాక అదే కొడుకులు అవ్వలకు అన్నం పెట్టరు. వాళ్ళు ఏదన్నా మాట్లాడితే ముసల్దానా గమ్మునుండు, నువ్వేంది నాకు చెప్పేదాన్ని కసిరిచ్చి పెడతారు. ఇంట్లోకెళ్ళి ఎలగొట్టి తీసుకుపోయి వృద్ధాశ్రమంలో పడేస్తారు. చూస్తున్నాం కదా. అయితే నవమాసాలు మోసి కని పెంచిన కన్న తల్లికి చర్మం ఒలిచి చెప్పులు కుట్టించి దొడికిండు. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయినిలుండే ఈ అన్న పెరిగి పెద్ద అయితే ఎవలను కన్నెత్తి కూడా చూడని ఈ రోజుల్లో ఏకంగా తొడ చర్మం ఒలిచి చెప్పులు కుట్టిస్తే కడుపులో పేగు మెలిపెట్టినట్టయిన తల్లి ఎట్లా ఏడుస్తున్నదో చూడండి. ఇది కదా మరి తల్లి మీద ప్రేమ అంటే. పెద్దలు అప్పుడో ఇప్పుడో చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా జన్మనిచ్చిన తల్లి రుణం తీర్చుకోలేరు అని చెప్తుంటే విన్నాం కానీ ఇప్పుడు నిజంగా చూస్తున్నాం.
కానీ ఇన్ని రోజులు ఈ అన్న ఏం చేసిండో తెలిస్తే షాక్ అవుతారు పక్క. అవును, మెచ్చే పనులు ఏం చేయలే, ఆఖరికి ఈ తల్లి మెచ్చే పనులు కూడా చేయలే. ఉత్త బలాదూరట, రౌడీ షీటర్ అట, జనాలను గోసబుచ్చుకున్నాడట. పేరు రౌనక్ గుర్జార్. కాకపోతే ఇప్పుడు మారిండు. రామాయణం నుంచి ప్రేరణ పొంది ఈ ఆలోచన మైండ్లకు రాగానే సీదా దవాఖానకు పోయి చర్మాన్ని తీయించి చెప్పులు చేయించి అదే అంబులెన్స్లు వచ్చి మరి తల్లికి చెప్పులు తొడిగే కార్యం పెట్టుకున్నాడు. రౌడీ షీటరో గివిడి షీటరో కానీ ఇప్పుడైతే మారిండు కదా. తల్లికి ఇంత మంచి పని చేసిందంటే నిజంగా గ్రేటే. చూశారు కదా, ఇవి ఇయాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే వార్తలలో కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి తెలుగువారి మన సాక్షి టీవీ. మన టైం ఎరికే కదా, రాత్రి 8:30కు మళ్ళీ పొద్దుగాల 8:30కు.